మీరు ఈ వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారు? శాండ్విచ్ అని అంటున్నారా? లేదు, అది శాండ్విచ్ కాదు. ఇందులో డి సైలెంట్ లెటర్గా ఉంటుంది. సో దాన్ని శాండ్విచ్ అంటాం. ఎలా చెప్తామండి? శాండ్విచ్. అలానే హ్యాండ్సమ్ అని అంటూ ఉంటాము. హ్యాండ్సమ్ కాదు, అందులో కూడా డి సైలెంట్ లెటర్గా ఉంటుంది. సో హ్యాండ్సమ్. అలానే హ్యాండ్ కర్చీఫ్ అని అంటూ ఉంటాం. ఇందులో కూడా డి సైలెంట్ లెటర్గా ఉంటుంది. హ్యాండ్ కర్చీఫ్ అంటే సరిపోతుంది. హ్యాండ్ కర్చీఫ్. అలానే గ్రాండ్ ఫాదర్ కాదు, గ్రాండ్ ఫాదర్. డి ఇస్ అ సైలెంట్ లెటర్. అలానే గ్రాండ్ మదర్, అలానే గ్రాండ్ సన్. మరొకసారి చూద్దాం. శాండ్విచ్ ఎలా అండి? శాండ్విచ్, శాండ్విచ్. హ్యాండ్ కర్చీఫ్, హ్యాండ్ కర్చీఫ్. అలానే హ్యాండ్సమ్, హ్యాండ్సమ్. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ సన్. వీటన్నిటిలో కూడా డి సైలెంట్ లెటర్గా ఉంటుంది. అలానే మనం పోస్ట్ పోన్ అని అంటూ ఉంటాం. వాయిదా అనే పదానికి పోస్ట్ పోన్ అనే మాట ఉపయోగిస్తాం. ఇందులో టీ సైలెంట్ లెటర్గా ఉంటుంది. మనం పోస్ట్ పోన్లో టీ సైలెంట్ లెటర్ చేసి చెప్పాలి. పౌస్ పోన్ ఎలా చెప్పాలండి? పౌస్ పోన్. ద మీటింగ్ హ్యాస్ బీన్ పౌస్ పోన్. ద మీటింగ్ హ్యాస్ బీన్ పౌస్ పోన్. మీటింగ్ వాయిదా వేయబడింది. రైట్. అలానే మన హోటల్లో MENU మెను అంటూ ఉంటాము. అది మెను కాదు, మెన్యూ అని చెప్పాలి. ఎలా చెప్పాలండి? మెన్యూ, మెన్యూ అని చెప్పాలి. అలానే రిటర్న్ ఎగ్జామ్ అని అంటూ ఉంటాము. రిటర్న్ ఎగ్జామ్లో W సైలెంట్ లెటర్ అండి. దాన్ని ఫైనల్గా రిటర్న్ ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జామ్. ఇక్కడ ఉన్న 2 T లెటర్స్ని కూడా ఒక్క లెటర్ పలికితే సరిపోతుంది. ఫైనల్గా దాన్ని మనం రిటర్న్ ఎగ్జామ్. ఒక్కసారి చూద్దాం. శాండ్విచ్, హ్యాండ్సమ్, హ్యాండ్ కర్చీఫ్, grandfather, grandmother, grandson, postpone, written exam, written exam.